ఇప్పుడు ఈ అల్ ఖైదా, లష్కర్ ఇ తోయిబా, జైషే మొహమ్మద్ వీళ్ళకు వెన్నుదన్నుగా ఉన్నది ఐఎస్ఐ. వాళ్ళ మిలిటరీ వాళ్ళంతా కూడా వెన్నుదన్నుగా ఉన్నారు. ఇప్పుడు కనుక వాళ్ళ స్థావరాలను మట్టుబెట్టి వాళ్ళ దేశం మీద యుద్ధం ప్రకటిస్తే ఇంకా పాకిస్తాన్ అనేది ఉండదు. ఆర్ఎస్ఎస్ కావాల్సింది కూడా అదే. ఇంతకంటే మంచి అవకాశం అయితే నరేంద్ర మోడీ గారికి, భారతదేశానికి అయితే రాదు. పాకిస్తాన్ తుడిచిపెట్టే అవకాశం వచ్చింది ఇప్పుడు. అయితే ఒకవేళ ఒక విశ్లేషకునిగా ఏం చేస్తే బాగుంటుందని నన్ను అడిగితే, నేను ఇంతకుముందు నేను చెప్పిన దాన్ని సపోర్ట్ చేయ, యుద్ధాన్ని సపోర్ట్ చేయ. ఏం చేయాలంటే లష్కర్ ఇ తోయిబా, జైషే మహమ్మద్, అల్ ఖైదా ఈ తీవ్రవాద స్థావరాలను మట్టుబెట్టవచ్చు. ఇంతకుముందు ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ చేశారో అట్లాంటివి చేయొచ్చు. దానిలో కొంత నష్టం మనకు కూడా జరుగుతుంది. కానీ దేశాన్ని కంప్లీట్గా ఆక్రమించుకోవడము లేదా పాకిస్తాన్ మీద కంప్లీట్గా యుద్ధం ప్రకటించడం అనేది అది యునైటెడ్ నేషన్స్ నియమాల ప్రకారం భారతదేశం వన్ ఆఫ్ ది మెంబరే కాకుండా ఒక రెస్పెక్టబుల్ మెంబర్, కట్టుబడి ఉండాలి. అంటే ఎంత ఆవేశం వచ్చినా ఎంత నష్టం జరిగినా ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలనే ఆలోచన ఇవాళ చాలా మందిలో 190 మందిలోకి వచ్చింది ఈ ఇన్సిడెంట్ తర్వాత. ఎంత దుఃఖం. మోడీకి పెద్దగా వ్యతిరేకత భారతదేశంలో ఉంటుందని నేను అనుకోను. ఈవెన్ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేసినా చేస్తారు. అంటే దీన్ని తీవ్రవాద చర్యలను ఖండిస్తాడు. కానీ రేపు పాకిస్తాన్ అవసరమైతే ఆక్రమించుకుందాం అనే కాడ తప్పనిసరి అయితే ఓవైసీ కూడా సపోర్ట్ చేస్తాడు కావచ్చు. కానీ ఓ కరగోపాల్ కానీ, ఓ ప్రకాష్ కానీ, ఓ కోదండరామ్ కానీ ఎవరైతే కొంచెం విశ్వవ్యాప్తంగా మానవాళికి మేలు చేయాలనే ఆలోచనలతో ఉన్నవాళ్ళు ఉంటారు కదా, కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా కావచ్చు, సపోర్ట్ చేయను. పాకిస్తాన్ను ఒక దేశంగా ప్రపంచ పటంలోంచి తుడిపేయడం అనేది కరెక్ట్ చర్య కాదు. అవసరమైన అన్ని రిటాలియేషన్స్ చేయొచ్చు, దాడులు చేయొచ్చు, టెర్రరిస్టులను అప్పజెప్పమని చెప్పి యునైటెడ్ నేషన్స్ ద్వారా పాకిస్తాన్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవచ్చు. కానీ పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే వచ్చే లాభం ఎవరికి అంటే అమెరికా, బ్రిటన్లకు, ఫ్రాన్స్కి, కొంత ఇజ్రాయెల్కి. కానీ మనకు వచ్చేది మళ్ళీ 1,00,000 మంది సైనికులను పోగొట్టుకోవడమే అవుతుంది. మనం ఆవేశాలకు లోనైతున్న జనానికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మోడీ చేసే చర్యలను మనం ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం. కార్గిల్ వారప్పుడు కూడా వాజ్పేయికి సపోర్టుగా మనం అంతున్నాం. బంగ్లాదేశ్ వారప్పుడు ఇందిరాగాంధీకి సపోర్టుగా ఉన్నాం. బంగ్లాదేశ్ వారప్పుడు ఇందిరాగాంధీ కోసం తెలంగాణ ఉద్యమాన్ని ఆపుకున్నాం.